15 రోజులు గడువు. 2 ఏళ్లుగా దక్కని ఆదరవు. 2277 మంది అంగన్వాడీలకు అందని పదవీ విరమణ ప్రోత్సాహకాలు. అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ ప్రోత్సాహకాలు సమయానికి అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2024 మంది అంగన్వాడీలు 2024 నుంచి అంగన్వాడీలకు పదవీ విరమణ పథకాన్ని అమలు చేస్తుంది. టీచర్లు, సహాయకులు విరమణ వయస్సును 65 ఏళ్లుగా ఖరారు చేసి ప్రోత్సాహకం కింద టీచర్లకు 2 లక్షలు, సహాయకులకు 1,00,000 చొప్పున అందిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఆసరా పింఛన్ ఇస్తామంది. 60 ఏళ్ల అనంతరం వీఆర్ఎస్ తీసుకునేందుకు అవకాశం కల్పించింది. నిబంధనల ప్రకారం రిటైర్ అయిన 15 రోజుల్లోగా ప్రోత్సాహకాలు చెల్లించాల్సి ఉన్నా 2 ఏళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం 740 మంది టీచర్లు, 2,847 మంది సహాయకులు పదవీ విరమణ ప్రోత్సాహకాలకు అర్హులు. వీరి కోసం 21.39 కోట్లు అవసరం. ఇప్పటి వరకు 287 మంది టీచర్లు, 1,023 మంది సహాయకులకే ప్రోత్సాహకాలు అందాయి. ఇంకా 2,277 మందికి చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు మొత్తం 13.41 కోట్లు. ఇవి రాకపోవడంతో క్లియరెన్స్ సర్టిఫికెట్లు జారీ కావటం లేదు. మరోవైపు విశ్రాంత అంగన్వాడీలకు క్లియరెన్స్ ధ్రువపత్రం ఉంటేనే ఆసరా పింఛన్ దరఖాస్తు ఆమోదిస్తామంటూ క్షేత్రస్థాయి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక మరణించిన సిబ్బంది అంత్యక్రియల ఖర్చులను కూడా ఇవ్వడం లేదని, ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు అందడం లేదని, ఏప్రిల్ జీతాలు ఇప్పటికీ విడుదల కాలేదని అంగన్వాడీ సంఘాలు వాపోతూ ఉన్నాయి. ఇకనైనా తమ గోడు పట్టించుకోవాలని ప్రభుత్వం మొరపెట్టుకుంటున్నారన్నమాట. సో అంగన్వాడీలకు సంబంధించి ఈ విధంగా ఒక బాధాకరమైన విషయం అన్నమాట ఇది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.